నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో ప్రకృతి సోయగాల మధ్య వెలిసిన ఒక అద్భుత శైవ క్షేత్రం యాగంటి. ఇది కేవలం ఆలయం కాదు, ఇది రహస్యాల నిలయం. ఇక్కడ నవగ్రహ పూజలు జరగవు, ఇక్కడ కాకులు సంచరించవు, ఇక్కడ బసవన్న పెరుగుతూనే ఉన్నారు. ఏమిటి ఈ విశేషాలు? ఆధ్యాత్మిక గాథలోకి అడుగు పెడతాం. పురాణ గాథల ప్రకారం మహర్షి అగస్త్యుడు ఈ ప్రాంతంలో ఘోర తపస్సు చేశారు. ఆయన తపస్సును కాకులు వచ్చి భంగపరిచేవి. ఆగ్రహించిన మహర్షి ఈ క్షేత్ర ఆవరణలో కాకులకు ప్రవేశం ఉండకూడదు అని శపించారు. అప్పటి నుంచి యాగంటి ఆలయ పరిసరాల్లో కాకులు కనిపించవు అని భక్తుల విశ్వాసం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నవగ్రహాల గుడి లేదు, నవగ్రహ పూజలు కూడా నిర్వహించరు. శని ప్రభావం లేని స్థలం అంటారమ్మా. ఈ క్షేత్రంలో కాకి గాని నవగ్రహాలు గాని ఉండండి, ఎటువంటి దోషం ఉన్నా సరే ఇక్కడ తొలుపోవాలని చెప్పి పైన ఆకాశ దీపం ఉన్నదమ్మా. అక్కడ వెలిగిస్తారు దీపము. అమావాస్య పౌర్ణమి రోజు నాడు వెలిగిస్తారు. విశేషమైన రోజులప్పుడు మాత్రమే వెలిగిస్తారు. యాగంటిలో నవగ్రహ పూజలు చెయ్యరు. శని దోషాల నివారణకు ప్రత్యేకంగా ఆకాశ దీపం వెలిగిస్తారు. ఎంతటి వర్షం పడినా, ఎంతటి గాలి వీచినా ఆకాశ దీపం ఆరిపోదు. ఈ దివ్య దీపం ముందు భక్తులు ప్రార్థిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో దీపం వెలిగించినా శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. చూడండి, యాగంటి క్షేత్రంలో కార్తీక మాసంలో ఆకాశ దీపం వెళ్ళడం చాలా విశేషమైన సందర్భంగా దీపం వెలుగుతుంది. చూడండి, మీరు స్వయంగా చూస్తున్నారు. అగస్త్యుల వారు ఇక్కడ కూర్చొని తపస్సు తీసుకుంటుంటే ఆకాశుడు రాక్షసుడు వచ్చి కావని గందరగోళం చేస్తుంటే అగస్త్యుల వారి యొక్క తపస్సు భంగం కలిగింది. అందువల్ల క్షేత్రంలో కాకి గాని నవగ్రహ స్థాపన ఉండదు. ఈ ఆలయంలో దీపం వెలిగిస్తే శనిదోష ప్రభావం తొలిపోయి అనుకున్న సంకల్పాలు ఫలిస్తున్నాయని దైవ సంకల్పంలో ఆకాశంలో ఇక్కడే దీపం దగ్గర నిలబడి ఈ యొక్క క్షేత్రంలో దీపం వెలగడం జరుగుతుంది. ఇది చాలా విశేషమైన సందర్భము. చూడండి, ఎంత గాలి వర్షం వచ్చినా దీపం వెలగడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రం వచ్చి మన సంకల్పం చెప్పుకుని దీపం వెలిగిస్తే సమస్త బాధలు తొలగిపోతాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. యాగంటి ఉమాలక్ష్మి గారితో ఈ ఆకాశంలో మెట్లు లేకుండా కొండపైన నిలబడి ఈ క్షేత్రం దీపం దగ్గర ఉండి మీకు చెప్తున్నాను. చూడండి, ఒకసారి మా క్షేత్రం దీపం వెలిగించండి. స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాను. ఈ చంద్రశేఖర్ ఆకాశ చూడు యాగంటి. యాగంటి ఆలయ నిర్మాణానికి కూడా ఒక అద్భుత గాథ ఉంది. మొదట ఈ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని సంకల్పించారు. కానీ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో స్వామి కాలి వద్ద లోపం కనిపించింది. ఆశ్చర్యపోయిన ఋషులు అగస్త మహర్షిని ఆశ్రయించారు. తపస్సు చేసిన మహర్షికి దేవుడు ప్రత్యక్షమై ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ సాధ్యం కాదు, ఇక్కడ పరమశివుడే వెలయాలి అని ఆజ్ఞాపించారు. అలా శివుడు పార్వతీదేవి ఏకశిలా రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇక్కడి మరో మహావిశేషం బసవన్న. యాగంటి ప్రాంగణంలో ఉన్న నంది విగ్రహం భక్తులు బసవన్నగా పిలిచే ఈ విగ్రహం స్వయంభువుగా వెలిసిందని విశ్వాసం. కాలక్రమేణా ఈ నంది విగ్రహం పరిమాణం పెరుగుతూనే ఉందని స్థానికుల నమ్మకం. ఒకప్పుడు నంది చుట్టూ ప్రదక్షిణ చేసేవారు, ఇప్పుడు ఆ స్థలం పూర్తిగా నిండిపోయింది. ఇది భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక మర్మానికి ప్రతీకగా నిలిచింది. ఉమామహేశ్వర స్వామిని నమః. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలానికి అతి చేరువలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి. ఈ యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామి వారు ఒకే పానమట్టం పైన సతీ సమేతంగా స్వయంభూగా వెలిశారు. ఎక్కడైనా శివాలయం అన్న తర్వాత శివుడికి లింగాకృతి సపరేట్ గా ఆలయం ఉంటుంది, అమ్మవారికి సపరేట్ గా ప్రత్యేకంగా పూజలు ఉంటాయి. అనే క్షేత్రంలో ఆది దంపతుల రూపంలో ఒకే విగ్రహంలో స్వయంభూగా వెలిశారండి. అగస్త్య మహర్షి గారు ఉత్తర భారతదేశ యాత్ర పూర్తి చేసి దక్షిణ దేశ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవాలయం చేయాలి, విష్ణువుని పూజించాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం చేసిన తర్వాత ఆ యొక్క స్వామివారిని ప్రతిష్ఠ చేస్తారని చివరి నిమిషంలోనే ఆ యొక్క విష్ణుమూర్తికి కుడివైపు పాదానికి బొటనవేలు గోరశిథిలం అయిపోయింది. ఆగమశాస్త్ర రీత్యా హిందూ సాంప్రదాయం ప్రకారం శిథిలమైనటువంటి విగ్రహాలను పూజించారనమాట. ఆ విధంగా ఆ యొక్క విష్ణుమూర్తిని తీసుకెళ్లి పైన ఉన్నటువంటి మధ్య గృహలో ఉంచి ఏ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అగస్త్యుల వారు ఆ యొక్క భోళాశంకరుడైనటువంటి శివపార్వతుల కోసమై తపస్సు చేశారట. ఆ యొక్క తపోశక్తికి మెచ్చి స్వామివారు పార్వతి అమ్మవారు ఇద్దరు ప్రత్యక్షమై మీకు ఎవరం కావాలో కోరుకోండి అంటే స్వామి విధంగా ఆలయం నిర్మాణం చేశాము. ప్రతిష్టాకాలంలో అంతరాయం జరిగింది, కారణం ఏంటి అని అడిగారు. అప్పుడు వచ్చేసాను ఇక్కడ గంగాదేవి అంటే
నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంది కాబట్టి తీర్థ ప్రాధాన్యత గల క్షేత్రం కాబట్టి ఇక్కడ వైష్ణవానికి స్థానం లేదు, శివాలయానికి మాత్రమే స్థానం ఉందని చెప్పారట. అప్పుడు అగస్త్యుల వారు మన భరతఖండంలో ఎక్కడా లేనటువంటి విధంగా సతీ సమేతముగా వెలిసి ఈ యొక్క కలియుగంలో భక్తులకు దర్శనం ఇవ్వండి అని కోరడం చేత అగస్త్య మహర్షి వారి యొక్క కోరిక మేరకు ఈ యొక్క ప్రధాన ఆలయం అందరి స్వామి అమ్మవారు స్వయంభూగా వెలిసారు. ఇక్కడ స్వామి అమ్మవారు వెలిసే సమయానికి నందీశ్వరుడు వచ్చేసి పెద్ద పర్వతంగా ఉంటేనే శివపార్వతులు స్వయంభూ కాబట్టి నంది వాహనం కూడా స్వయంభూగా ఉండాలని చేతి ఆశీర్వదిస్తే ఆ యొక్క పెద్ద పర్వతం కూడా చిన్న బస్వయ్యగా మారిపోయినట్లుగా చెప్తారండి. అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వస్తూ ఉన్నట్లుగా చెప్తారు. కాకులు సంచరించని క్షేత్రం, నవగ్రహ పూజలు లేని ఆలయం, ఎంత వాన వచ్చినా ఆరని ఆకాశ దీపం, పెరుగుతున్న బసవన్న, ప్రకృతి మధ్యలో పరమశివుని దివ్య సన్నిధి యాగంటి. ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే భక్తికి కొత్త అర్థం తెలుస్తుంది. ఓం నమః శివాయ.